బ్యాడ్ టైం నడుస్తున్నప్పుడు ఏం చేసినా కలిసి రాదు. బహుశా అల్లు అర్జున్కు కూడా ఇదే జరుగుతున్నట్లుంది. కెరియర్ పరంగా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు ఈయన. బన్నీ సినిమాలు వేల కోట్లు వసూలు చేస్తున్నాయి. ఇంత అద్భుతమైన కెరియర్ ఉన్నా కూడా పర్సనల్ లైఫ్లో మాత్రం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇదంతా పుష్ప 2 నుండి మొదలైంది. ఈ సినిమా ప్రీమియర్స్లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో సంధ్యా థియేటర్ దగ్గర ఒకరు చనిపోవడంతో అక్కడి నుండి అల్లు అర్జున్కు కష్టాలు మొదలయ్యాయి. ఆ వివాదంలో ఏకంగా జైలుకు కూడా వెళ్ళొచ్చారు ఆయన. అది అయిపోయింది అనుకుంటే తాజాగా మరొక వివాదం అల్లు అర్జున్ మెడకు చుట్టుకునేలా కనిపిస్తోంది. ఈసారి బన్నీతో పాటు హీరోయిన్ శ్రీలీల కూడా ఇందులో ఉన్నారు. ఈ ఇద్దరిని అరెస్ట్ చేసి జైల్లో వేయండి అంటున్నారు స్టూడెంట్స్ యూనియన్. ఈ మధ్యకాలంలో డబ్బులు వస్తున్నాయి కదా అని బ్రాండింగ్ విషయంలో ముందు వెనక చూసుకోవడం లేదు మన హీరోయిన్లు. అలా కొన్నింటికి బ్రాండింగ్ చేసి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. తాజాగా మహేష్ బాబుకు కూడా ఈడీ నోటీసులు అందుకే వచ్చాయి. ఇక బన్నీ శ్రీలీల విషయానికి వస్తే ఇద్దరు విడివిడిగా ఒక కార్పొరేట్ విద్యా సంస్థకు సంబంధించిన యాడ్లో నటించారు. విద్యార్థులని అందులో జాయిన్ అయ్యేలా చేస్తున్నారు. ఇక్కడే అసలు వివాదం మొదలైంది. డూప్లికేట్ ప్రమోషన్స్తో విద్యార్థులు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారని విజయవాడ కౌన్సిల్ అఖిల భారత్ విద్యార్థి సంఘం ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ శ్రీలీల ఇద్దరిని అరెస్ట్ చేయాలని, వాళ్ళపై క్రిమినల్ కేసు కూడా పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు చేసే బ్రాండింగ్ నమ్మి చాలామంది విద్యార్థులు మోసపోతున్నారని, ఆ విద్యా సంస్థల్లో చేరి ఒత్తిడి తట్టుకోలేక ఎంతోమంది విద్యార్థులు అర్ధాంతరంగా చనిపోతున్నారంటూ స్టూడెంట్స్ యూనియన్ మండిపడుతోంది. అయినా ఈ మధ్య అల్లు అర్జున్ ఇలా వివాదాల్లోకి ఇరుక్కోవడం ఫస్ట్ టైం ఏమీ కాదు. మనోడికి ఆల్రెడీ ఇప్పటికే ఉన్న తలనొప్పులు సరిపోవన్నట్లు ఇప్పుడు కొత్తది ఒకటి వచ్చి జాయిన్ అయింది. మామూలుగా అయితే విద్యా సంస్థలు కమర్షియల్ యాడ్ చేసినప్పుడు ఎలాంటి తలనొప్పులు ఉండవు. కానీ ప్రస్తుతం జరుగుతున్న సిచ్యువేషన్స్ చూసిన తర్వాత ఏ యాడ్ చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోవాల్సిందే. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది ముందుగానే ఊహించి ఒక బ్రాండ్కి సైన్ చేస్తే మంచిది అంటున్నారు విశ్లేషకులు. అలా కాకుండా డబ్బులు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేస్తే మాత్రం తరువాత ఎలాంటి తలనొప్పులు ఫేస్ చేయక తప్పదు. ఇందులో బన్నీతో పాటు శ్రీలీల కూడా ఉన్నారు. మెడిసిన్ చేస్తా, డాక్టర్ అవుతా అంటూ ఈమె చేసిన యాడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు ఈ కమర్షియల్ యాడ్ ఈమెకు తలనొప్పులు తీసుకొచ్చి పెట్టింది. మరి ఈ వివాదం మీద బన్నీ శ్రీలీల రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.